పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కూసుమంచిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ నమూనా ఇంటిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పాలనలో కొల్లగొట్టారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల అంశంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని పొంగులేటి అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తుందని తెలిపారు. జనవరి 26 నుంచి మరో 4 పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ పేదవాళ్ళు ముఖ్యంగా ఎదురు చూస్తున్న రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మంత్రం 4-5 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. రైతును రాజు చేయాలని, వరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా రైతు పంట పండించి మేసాలు మెలేసుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా ఏమీ నిబంధనలు పెట్టడంలా కొండలు గుట్టలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ కి మార్చిన భూములు తప్ప వ్యవసాయానికి యోగ్యమైన ఎన్ని ఎకరాలున్నా ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.